హాయ్ ఫ్రెండ్స్. సో మేము మొన్న సండే రోజు నెహ్రూ జూ పార్క్కి వెళ్ళామన్నమాట. మా బాబుకి యానిమల్స్ అన్నీ చూపించుద్దామని. చిన్నప్పుడు కూడా వెళ్ళాము. చిన్నప్పుడు వాడు 2 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. మళ్ళీ ఒక లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఏమైందంటే బంద్ ఉండనమాట గేట్. మండే రోజు వెళ్ళింటిమి లాస్ట్ ఇయర్. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. అందుకని మళ్ళీ మొన్న సండే రోజు మా బాబుకు చూపిద్దాము అని తీసుకెళ్ళాము. బయటికి వెళ్దాం అంటుంటాడు సండే సండే. సో ఎవ్రీ సండే మేము ఇలా వెళ్తూ ఉంటాం అనమాట. సో నెహ్రూ జూ పార్క్ చూడండి, ఇదంతా ఎంట్రన్స్. సో ఈ విధంగా లోపల 100 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది అన్నమాట పర్ హెడ్. టికెట్ తీసుకొని వెళ్తే లోపల ఈ విధంగా ట్రైన్ ఉంటుంది. తిరగడానికి ట్రైన్ ఛార్జ్ వచ్చేసి అది కూడా పర్ హెడ్ 80 రూపీస్ అనమాట. పర్ హెడ్ 80 రూపీస్. 3 ఇయర్స్ బిలో ఉంటేనేమో 40 రూపీస్. 3 ఇయర్స్ అబోవ్ ఉంటేనేమో ఫుల్ టికెట్ ఉంటుంది అన్నమాట, 80 రూపీస్. సో అది చూడండి, ఈ విధంగా చాలా యానిమల్స్ ఏం లేవు, కొన్నే ఉన్నాయి యానిమల్స్. ఇదేమో టార్టాయిస్ ఉన్నది. ఇక్కడ అంతా చూడండి చిన్న చిన్న మొంగిస, బర్డ్స్, మన ఎలిఫెంట్, జిరాఫే, ఇంకా క్రోకోడైల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. జింకలు, డేర్, ఇదిగో చూడండి మంకీస్ ఉన్నాయి. 1, 2 ఉన్నాయి అంతే, అంతకుమించి ఎక్కువ లేవు. కానీ చాలా పెద్దగా ఉంటుంది అనమాట, చూడడానికి టైం సరిపోదన్నమాట. మార్నింగ్ మేము ఇక్కడ నుంచి ఇంట్లో నుండి 12కి వెళ్ళాము. సో మళ్ళీ ఒక 2-3 అవర్స్లోనే అయిపోయింది. 4 o'clock కల్లా కంప్లీట్ చేసేసుకున్నాము. మళ్ళీ 4:30కి రిటర్న్ వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి వస్తే రీచ్ అవ్వడానికి, ఇంటికి రావడానికి 5 అయింది. 5:30 అయింది. ఇది ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకుంటే ఇది చార్మినార్ దాటి వెళ్ళాలని చూడండి. మదీనా బజార్ నుండి అదే రూట్లో నుండి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుంచి దగ్గర అవుతుంది. చార్మినార్ మదీనా బజార్ అంటారు కదా, మదీనా బజార్ నుండి అదే స్ట్రైట్ లైన్ వెళ్ళాలి. అక్కడే ఉంటుంది అన్నమాట ఇది నెహ్రూ జూ పార్క్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా చూసాము. ఇదేమో లెపర్డ్ ఉంటుంది లోపల. అన్నీ చూసి ఎంజాయ్ చేసాము ఆ రోజు. చూడండి మా బాబు కాలు నొప్పులు అవుతున్నాయి, ట్రైన్లో వెళ్దామని జిద్దు చేస్తుంటే మళ్ళీ తర్వాత ట్రైన్లో కూడా వెళ్ళామన్నమాట. 80 రూపీస్ పర్ హెడ్. చాలాసేపు లైన్లో వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఆఖరికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మళ్ళీ లాస్ట్ రౌండ్ ఎక్కేసామన్నమాట ట్రైన్. సో ఒక రౌండ్ తిప్పేసుకొని వస్తారన్నమాట. ట్రైన్లో వచ్చినప్పుడే మనకు జిరాఫే అది చూడొచ్చు అనమాట. వాక్ అయితే వెళ్ళడానికి ఉండదు అటు సైడు. సఫారీ రైడ్స్ ఓన్లీ ఎంట్రీ ఫర్ సఫారీ రైడ్స్ అని ఉంటుంది. అక్కడ వరకు మాత్రమే మనం నడుచుకుంటూ తిరగగలుగుతాం అన్నమాట. దాని తర్వాత ఎంట్రీ ఉండదు. సో దాన్ని దాటి వెళ్ళాలంటే మాత్రం మనము ట్రైన్లో ఉన్నా, లేకపోతే అక్కడ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ కానీ లేకపోతే వ్యాన్స్ ఉంటాయి, ఏదో ఒక వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అంత చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అవన్నీ చూడండి, బర్డ్స్, రకరకాల బర్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఇది ఇక్కడ ఎలిఫెంట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఎలిఫెంట్స్ 3 ఎలిఫెంట్స్ ఉండే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఇండియన్ ఎలిఫెంట్, ఇంకోటి ఏదో ఇండోనేషియన్ ఏదో ఉండే, రష్యన్. ఈ విధంగా సైకిల్స్ కూడా ఉంటాయి అన్నమాట మనకు తిరగడానికి. అక్కడ చుట్టూ అంతా తిరగడానికి రెంట్కి ఇస్తారనమాట అవి. సో సైకిల్ పైన కూడా మనం రైడ్ చేసుకోవచ్చు. సో బాక్స్ తీసుకెళ్ళామన్నమాట ఆ రోజు. మా వాడికి మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుందని. అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది లోపల, కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. మామూలు ఒక ప్లేట్ పానీపూరికే 100 రూపీస్ అట. బయట మనం 20 రూపీస్ ప్లేట్ తింటాము, అక్కడేమో 100 రూపీస్ ప్లేట్ అన్నారు. సో అందుకే ఫుడ్ కోర్ట్లో ఏం తినలేదు. చూడండి ట్రైన్ ఎక్కాము మనము లాస్ట్లో. ఇవన్నీ చుట్టూ తిరిగిన తర్వాత ట్రైన్లో ఎక్కినాం అనమాట మనం లాస్ట్లో. సో చూడండి, ఈ విధంగా ట్రైన్లో ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తం చుట్టుముట్టు అంతా ఏమేముందో అంత వీడియో తీస్తున్నా నేను, మా ఆయన, మా బాబు కూర్చున్నాం చూడండి. సో ఈ విధంగా ఆ డే మొత్తం ఎంజాయ్ చేసాం అనమాట. సండే రోజు, మొన్న సండేనే అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసిరండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి, ఓకేనా. చాలా బాగుంటుంది. కాకపోతే యానిమల్స్ అంతగా ఉండవు, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. పిల్లలకైతే ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఈ విధంగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అంతా మొత్తం కవర్ చేశాను, కాకపోతే లెంతీ అవుతుంది అనేసి నేను స్పీడ్ మోడ్లో పెట్టేశాను వీడియో. మీకు చూడాలనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, సో ఓపెన్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నేను వీడియో లెంతీ అవ్వకూడదని నేను ఈ విధంగా స్పీడ్ మోడ్లో పెట్టేశాను. ఇది ఎంట్రన్స్ నుండి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇదంతా చూడు, మా బాబు ఆడుకుంటున్నాడు.
ఇది వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు వీడియో అనమాట. ఇది లోపలికి వెళ్తున్నప్పుడు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వీడియో అంతా ఎలా అనిపించిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసుకుని రండి ఫ్రెండ్స్. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ప్లేసెస్ చూపించాలి పిల్లలకు. ఇది ఒక మెమరీస్ ఉండిపోతాయి వాళ్ళకు జీవితంలో. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. లోపల గ్రీనరీ ఉంటుంది మొత్తం. ఇంకా కొత్త కొత్తవి కూడా ఏవో ఇవి చేస్తున్నారు, ఇంకా ప్రెజెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఇదంతా ఫుడ్ కోర్టు, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంటాయి మనకు. 10 రూపీస్ బాటిల్ ఇస్తారనమాట డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ ఉంటాయి. సో చూడండి అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తారు ఇంట్లో నుండి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మేము ఉండేది ముగ్గురమే కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురమే వెళ్తూ ఉంటాము. సో ఈ విధంగా ఎంజాయ్ చేసాం చూడండి ఫ్రెండ్స్. నెమలి ఉంది, కలర్ఫుల్ నెమలి, వైట్ నెమలి, ఇంకోటి గ్రీన్ నెమలి. బాయ్ ఫ్రెండ్స్.